ప్రపంచంలో అతిపెద్ద ఆక్రమణదారు, అతిపెద్ద దుర్మార్గపు దేశం ఏదైనా ఉంది అంటే అమెరికానే. ఓ రకంగా తప్పుడు ఇది చెప్పి ఒక దేశం మీదన ముందు బురద చల్లుతుంది, తప్పుడు ప్రచారం చేస్తే అది ప్రపంచ మీడియాలో ఫోకస్ చేస్తుంది. అటు చైనా మీడియాకు కూడా డబ్బులు ఇచ్చిస్తుందో లేకపోతే వాళ్ళతో చేపిస్తుందో, కానీ వాళ్ళు కూడా అమెరికా చెప్పిన రూట్లోనే ప్రచారం చేస్తారు, లేకపోతే కొంతవరకు కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అవతల వాళ్ళ పట్ల సింపతి వచ్చినట్టు నటిస్తారు, కానీ వాళ్ళు ఎలాంటి సహకారం ఉండదు. ఫైనల్గా ఆ దేశం మీద పూర్తి నెగిటివిటీ వచ్చేటట్టు ప్రపంచం అంతా చేసి ఆ పైన వెళ్ళి దాడులు చేసి అవి అత్యంత ప్రమాదకరం, ప్రపంచాన్ని నాశనం చేయగలవని ప్రజల్ని నమ్మించి, ముందు తన దేశ ప్రజలను కూడా నమ్మించి ఫైనల్గా ఆ దేశాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఇరాక్లో 2006లో జరిగింది అదే. అట్లాగే లిబియా, సిరియా 2011 కానీ 2024లో కానీ జరిగినాయి అయ్యాయి. సిరియాలో బషర్ అహ్మద్ అనేటటువంటి వాడు, బషర్ అసద్ అనేటటువంటి వాడు చివరికి అట్లా వచ్చినోడే అమెరికా చెప్పు చేతలోని. ఇదే ఒకప్పుడు అమెరికాను నమ్ముకుని పైకి వచ్చి చివరికి పోయినటువంటి వాడే. లిబియాలో గడాఫీ అట్లాగా పోయినటువంటి వాడే. ఓవరాల్గా చూస్తే తమ కీలు బొమ్మల్ని ముందేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాడుకుని ఆ తర్వాత తమ కీలు బొమ్మల్ని అక్కడ పెట్టేటటువంటి అంశం చేస్తుంది. బుష్ అయినా, ఒబామా అయినా, బైడెన్ అయినా వీళ్ళందరూ కూడా యూరప్, అమెరికా చేసే పని ఏంటంటే ఇలాంటి దేశాలని కబ్జా చేయటం, బట్ దానికి వేరే కారణాలు చెప్పడం. అది తెలిసి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోవడమే ప్రపంచం ముందున్నటువంటి సమస్య.